మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోవర్ట్ పేరుతో నీల్సో అలియాస్ రాధా అనే మహిళను మావోయిస్టులు చంపేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆమెకు మరణశిక్ష విధించినట్లు ప్రకటించారు. కుట్రలు పన్ని పార్టీకి భారీ నష్టం కలిగించాలని చూస్తున్న విప్లవ ద్రోహులకు ఇదే గతి పడుతుందని మావోయిస్టులు హెచ్చరించారు. రాధాను బలవంతంగా మావోయిస్టుల్లో చేర్చారని 2022 జనవరి 3న విశాఖ రూరల్ ఎస్పీకి ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రాధా నర్సింగ్ చదివే సమయంలో చైతన్య మహిళా సంఘానికి చెందిన కొందరు తమ బిడ్డకు విప్లవ భావాలు నూరిపోశారని ఆరోపించారు. అనారోగ్యంతో ఉన్న ఓ వ్యక్తికి చికిత్స చేయాల్సి ఉందంటూ రాధాను తమ దగ్గరి నుంచి తీసుకెళ్లారని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఇక 9 నెలల తర్వాత రాధాను మావోయిస్ట్ పార్టీలో చేర్చామని, ఆమె మావోయిస్ట్ అగ్రనేతలతో పనిచేస్తుందని చెప్పారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. తమ బిడ్డ తిరిగి ఇంటికి వచ్చేలా చూడాలని రాధా తల్లిదండ్రులు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. రాధా తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన 3 రోజుల్లోనే ఆమెను తీసుకెళ్లిన దేవేంద్ర, స్వప్న, శిల్పాను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వాళ్ళు 2.5 ఏళ్లుగా జైల్లోనే ఉన్నారు. మరోవైపు రాధాపై కోవర్ట్ ముద్ర వేసిన మావోయిస్టులు ఆమె విప్లవ ద్రోహి అంటూ రాధాను చంపేశారు. రాధా మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, ఓవర్ టు యు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ భారత మావోయిస్టు పార్టీ సెక్రటరీ కార్యదర్శి గణేష్ పేరుతో ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో ఒక సంచలన విషయాన్ని అటు మావోయిస్ట్ పార్టీ బయటపెట్టింది. కోవర్ట్ నీల్సో మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ కోవర్ట్ ఆపరేషన్లకు పాల్పడుతున్న ఒక మహిళా మావోయిస్టును ప్రజా కోర్టులో శిక్షించాము, ఆమెను చంపేశామంటూ ఆమెకు సంబంధించిన వీడియోను, ఫోటోను విడుదల చేస్తూ అటు కార్యదర్శి గణేష్ పేరుతో ఒక లేఖనైతే విడుదల చేశారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అటవీ ప్రాంతంలో నీల్సో అలియాస్ రాధా అలియాస్ రాధికను హత్య చేసినట్లుగా మావోయిస్టు పార్టీ ఈ లేఖను పంపించింది. వాస్తవానికి 2017లో ఇక్కడ హైదరాబాద్ మేడ్చల్ జిల్లా కాప్రా నుంచి రాధా అదృశ్యమైంది. ఆమె ఆచూకీ కోసం ఆమె తల్లిదండ్రులు పోచమ్మ అనేక ప్రయత్నాలు చేసింది. తన కుమార్తెను బలవంతంగా చైతన్య మహిళా సంఘానికి చెందిన కొంతమంది వ్యక్తులు ప్రలోభపెట్టి ఆమెను మావోయిస్టు పార్టీలోకి తీసుకెళ్లారంటూ ఆమె న్యాయ పోరాటం చేస్తుంది. దీనిపైన అనేక ఫిర్యాదులు చేసింది. చివరికి 2022లో అటు విశాఖపట్నం రూరల్ ఎస్పీ కార్యాలయంలో ఒక ఫిర్యాదు చేసింది. దీనికి ముఖ్యమైన కారకులుగా అప్పట్లో మావోయిస్టు పార్టీలో అటు చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్న దొంగరి దేవేంద్ర, దుబాసి స్వప్న, చుక్క శిల్ప వీళ్ళ ముగ్గురు ప్రధానమైన కారణం. 2020లో తన ఇంటికి వచ్చారు. వీళ్ళందరూ కూడా అప్పటికే రాధను మావోయిస్టు పార్టీలో చేర్చారు. మావోయిస్టు పార్టీలో అగ్రనేతలతో కలిసి రాధా పనిచేస్తూ ఉంది అంటూ తనకు చెప్పారు. వాళ్ళను తిరిగి తన కుమార్తెను తన దగ్గరకు వచ్చేలాగా చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఫిర్యాదు చేసింది. అనంతరం ఈ కేసు ఎన్ఐఏ టేక్ ఓవర్ చేసింది. ఎన్ఐఏకి బదిలీ అయిన తర్వాత ఎన్ఐఏ సుదీర్ఘంగా ఈ కేసును విచారించింది. ఈ కేసులో నిందితులుగా అటు రాధికను నర్సింగ్ విద్యార్థి రాధా అలియాస్ రాధికను ప్రలోభ పెట్టి తీసుకువెళ్ళింది. అటు దేవేంద్ర, శిల్ప అలానే స్వప్నాలుగా గుర్తించింది. మావోయిస్ట్ పార్టీ అనుకూలుగా వీళ్ళు వ్యవహరిస్తున్నట్లుగా కూడా అటు ఎన్ఐఏ విచారణలో తేలింది. దాంతో ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా దాదాపు 2.5 సంవత్సరాలుగా ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న వీళ్ళందరూ కూడా జైల్లోనే ఉన్నారు. అయితే రాధిక ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. చివరికి ఆమెను పేరు మార్చిన మావోయిస్టు పార్టీ నీల్సోగా ఆమెను అక్కడ మావోయిస్టు పార్టీలో చేర్చుకుంది. సుదీర్ఘకాలం మావోయిస్టు పార్టీకి పనిచేసింది. కానీ ఇప్పుడు చూస్తే మరికొంతమందితో కలిసి ఆమె గ్యాంగ్గా ఏర్పాటయ్యి మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు అటు మావోయిస్టు సానుభూతి పరులు, మావోయిస్టులకు సహకరిస్తున్న వాళ్ళ వివరాలన్నీ కూడా సేకరించి అవి పోలీసులకు ఆ వివరాలన్నీ కూడా అందజేస్తూ ఉన్నారు. అందుకే ఆమెను
ప్రజాకోర్టులో శిక్షించామంటూ ఒక లేఖనైతే రాశారు. అటు మొదటి నుంచి కూడా రాధిక తల్లి అనేక ఆరోపణలు చేస్తూ ఉంది. కేవలం తన ప్రాంతంలో అంటే ఇక్కడ కాప్రాలో నివసించి ఆమె నివాసం ఉంటున్న ప్రాంతంలో వీళ్ళందరూ కూడా చైతన్య మహిళా సంఘం వాళ్ళందరూ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమాల్లో భాగంగానే రాధికతో పరిచయం చేసుకున్నారు. ఆమెను విప్లవ భావజాలం వైపు ఆకర్షితురాలను చేసి ఆమెను పార్టీలోకి తీసుకువెళ్లారు. నర్సింగ్ చదువుతున్న రాధకు కొంతవరకు అటు మందుల పైన లేకుంటే ఎవరికైనా ఏమన్నా జరిగితే చికిత్స పైన కొంత అవగాహన ఉండడంతో ఆమెను ఆ రకంగా పార్టీ కోసం వినియోగించుకోవాలని భావించారు. అప్పట్లో ఒక మావోయిస్టు అగ్రనాయకుడు అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకైన గాయానికి వైద్యం చేయాలి, చికిత్స చేయాలి, అందుకే రాధను తీసుకెళ్తున్నామంటూ అప్పట్లో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు. దాంతో అప్పటి నుంచి రాధ తల్లిదండ్రులతో కాంటాక్ట్లో లేకుండా పోయింది. అప్పటి నుంచి మావోయిస్టు పార్టీలో ఆమె చురుకుగా పాల్గొంటూ ఉంది. అయితే ఇప్పుడు ఆ మావోయిస్టు పార్టీ ఆమెను కోవర్టు ముద్ర వేసి హత్య చేయడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే రాధ అటు మావోయిస్టు పార్టీకి కూడా చాలా బాగా పనిచేసింది. ఆమె గడిచిన 6 సంవత్సరాలుగా ఏఓబీలోనే ఆమె కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తుంది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలతో కలిసి ఆమె పనిచేసింది. కానీ ఇప్పుడు చూస్తే మావోయిస్టు పార్టీ ఆమెను అటు విప్లవ ద్రోహి అనే ముద్ర వేసి ఆమెను ప్రజాకోర్టులో శిక్షించి ఆమెను హత్య చేశారు. ఎందుకు అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇందులో అటు మావోయిస్టు పార్టీ విడుదల చేసిన పవన్, రాధకి సంబంధించి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన 3 రోజుల్లోనే ఆమె ఇలా చనిపోవడం పట్ల ఇటు తల్లిదండ్రులు ఏమంటున్నారు, అలాగే ఆ పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది అనుకోవచ్చు పవన్? అయితే రాధా తల్లిదండ్రులు అటు పోచమ్మ కావచ్చు, ఆమె భర్త బాలయ్య తన కుమార్తె కోసం చాలా ప్రయత్నాలు చేశారు. 2017 నుంచి రాధా ప్రవర్తనలో మార్పు ఉంది. ఎప్పుడైతే చైతన్య మహిళా సంఘానికి సంబంధించిన ఈ శిల్ప కావచ్చు, స్వప్న, దొంగరి దేవేందర్ వీళ్ళు కలిశారో అప్పటి నుంచి కూడా ఆమె వైఖరిలో కొంత మార్పు కనిపించింది. అటు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు నర్సింగ్ కాలేజీలో జరుగుతున్న అక్రమాలపైన గలమెత్తడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఆ దశలోనే పూర్తిగా అటు మావోయిస్టు పార్టీ వైపు, మావోయిస్టు భావజాలం వైపు ఆకర్షితురాలై ఆమె అక్కడి నుంచి దేవేందర్తో కలిసి ఆమె వెళ్ళిపోయింది. అప్పటి నుంచి పూర్తిగా అజ్ఞాతంలోనే ఉంది. అప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు ఈ చైతన్య మహిళా సంఘానికి సంబంధించిన శిల్ప కావచ్చు, దేవేందర్తో అనేక మార్లు వాళ్ళు చర్చలు జరిపారు. తిరిగి తన కుమార్తెను తన ఇంటికి తీసుకొచ్చేయాలంటూ పదే పదే కోరుతూ వచ్చారు. కానీ ఆ ఫలితం లేకపోవడంతోనే 2022లో వీళ్ళపైన కేసు నమోదు చేశారు. అది కూడా విశాఖపట్నం, ఎందుకంటే ఏఓబీలో పనిచేస్తుంది రాధా అని చెప్పారు కాబట్టి అక్కడ విశాఖ పరిధిలోకి వస్తుంది, విశాఖపట్నం రూరల్ పరిధిలోకి వస్తుంది కాబట్టి 2022లో విశాఖపట్నం రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల్లోనే ఎన్ఐఏ ఆ కేసుని తాను టేక్ ఓవర్ చేసింది. ఆ కేసుని దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అధికారులు అప్పట్లోనే ఈ ముగ్గురిని కూడా అరెస్టు చేశారు. అప్పటి నుంచి రాధా ఆచూకీ కోసం రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ రాధా పూర్తిగా అజ్ఞాత జీవితం గడుపుతుంది. మావోయిస్టు పార్టీలో చాలా కీలకమైన బాధ్యతలను చేపట్టుకుంది. ఏఓబీలో అటు మావోయిస్టు కార్యకలాపాలను చురుకుగా కొనసాగిస్తున్న క్రమంలోనే రాధా పైన కోవర్టు అనే ముద్ర వేసి ఇప్పుడు మావోయిస్టు పార్టీనే చంపడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకు మావోయిస్టు పార్టీ ఏం చెప్తుంది అనేది ఒకసారి మనం ఆ మావోయిస్టు పార్టీ రాసిన లేఖలో ఒకసారి చూద్దాం. గడిచిన 6 సంవత్సరాల కాలంలో ఏఓబీలోనే తన విప్లవ కార్యాచరణ కొనసాగించింది. పార్టీ సభ్యురాలిగా, జోన్ మిలిటరీ ఇన్స్ట్రక్టర్గా, నాయకత్వ రక్షణ దళం కమాండర్గా బాధ్యతలు నిర్వహించింది. ఈ ఎదుగుదలతో పాటు మొదటి నుంచి ఉన్న కొన్ని బలహీనతలను కూడా రాధా కలిగి ఉందంటూ మావోయిస్టు పార్టీ ఆరోపిస్తూ ఉంది. స్త్రీ పురుష సంబంధాల విషయంలో పార్టీ పద్ధతులకు కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో క్రమశిక్షణ రాహిత్యంతో ఉందంటూ ఆమె పైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే గత 3 నెలల క్రితమే కమాండర్ బాధ్యతల నుంచి మావోయిస్టు పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. అయినప్పటికీ కూడా ఆమె మార్చుకోకుండా కొంతమంది ప్రీతి, రాజు, సురేష్, రాజు అనే 4గురితో కలిసి ఒక టీంగా ఏర్పడింది. ఇలా మరికొన్ని టీములను కూడా ఏర్పాటు చేసి పార్టీ సానుభూతి పరులు, అటు విప్లవాభిమానులు, ప్రజా సంఘాల కార్యకర్తలపైన నిఘా పెట్టారు. వీళ్ళ ఎప్పటికప్పుడు వాళ్ళ సమాచారాన్ని పోలీసులకు అందజేస్తూ ఉన్నారు. రాధా తమ్ముడు సూర్యం ద్వారా ఆమెకు ఫోన్ చేయించారు. ఆ సూర్యానికి అటు ఆ పోలీసులు కావచ్చు, ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వంలో ఉద్యోగం ఇచ్చారు. ఈ రకంగా రాధను లోబర్చుకొని ఆమెతోని ఈ సమాచారం అంతా కూడా తెలుసుకుంటూ ఉన్నారు.
ఆమె వల్ల ఆమె చేరవేస్తున్న సమాచారం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటికే పార్టీ క్షీణ దశలో ఉన్న సమయంలో ఇటువంటి కోవర్ట్ ఆపరేషన్స్ మరింత పార్టీని బలహీనపరుస్తాయి. కాబట్టి ఆమె పైన ఇటువంటి చర్య తీసుకున్నాం. ఆమె కమాండర్ బాధ్యతల నుంచి తప్పించినప్పటికీ ఏమాత్రం తన పద్ధతి మార్చుకోకుండా మావోయిస్టు విప్లవోద్యమానికి ఇంకా బలహీనపరిచే విధంగా ఆమె కుట్రలు చేస్తూ ఉంది. రకరకాల సమాచారాన్ని బయటకు చేరవేస్తుంది. కాబట్టే ఆమె పైన ఈ చర్యలు తీసుకున్నామంటూ పార్టీ అయితే అనేక ఆరోపణలు చేసింది. ఇక చూడాలి ఎన్ఐఏ ఏ రకంగా దర్యాప్తు చేస్తుంది. అయితే మొదటగా ఎన్ఐఏ మొత్తం 6 పైన కేసు నమోదు చేసింది. అప్పట్లో ఉదయ్, అరుణ, దొంగరి దేవేంద్ర, దుబాసి స్వప్న, చుక్కా శిల్ప అండ్ అదర్స్ అంటూ 6 ఇందులో నిందితులుగా పేర్కొంది. ఈ 5 వ్యక్తుల్లో 3 అరెస్ట్ చేసింది. ఉదయ్, అరుణ వీళ్ళిద్దరు కూడా అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళు ఏఓబిలో తమ బాధ్యతలు చేపట్టి అక్కడ ఉద్యమంలో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఇంకా పోలీసులకు దక్కలేదు. కానీ చాలా చురుకుగా పనిచేస్తుంది. ఆమె మావోయిస్టు ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిన రాధను ఇప్పుడు ఎందుకు మావోయిస్టులు అటు కోవట్టు ముద్ర వేసి హత్య చేశారు అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ రాధ నిజంగానే ఉద్యమం నుంచి బయటకు రావాలనుకుందా, లేకుంటే అటు మావోయిస్టులు ఆరోపిస్తున్నట్టుగా ఆమె క్రమశిక్షణ రాహిత్యంతో పాల్పడటమే కాకుండా ఇలా జట్టు కట్టి టీంలు ఏర్పాటు చేసి మావోయిస్టు సానుభూతి పరులను టార్గెట్ చేసినందుకే మావోయిస్టు పార్టీ హత్య చేసిందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆమె తల్లి ఇక్కడే కాపురాలోని శ్రీరామ్ నగర్లో వాళ్ళందరూ కూడా నివాసం ఉంటున్నారు. ఆమె తల్లితో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఆమె గడిచిన కొద్ది రోజులుగా తన కుమార్తెను తన వద్దకు పంపించాలంటూ తీవ్రమైన న్యాయ పోరాటం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా నీల్సో అలియాస్ రాధా నర్సింగ్ విద్యార్థిని, మావోయిస్టు పార్టీలో చేరిన నర్సింగ్ విద్యార్థిని రాధా అదే మావోయిస్టుల చేతిలో హత్యకు గురైందంటూ ఆ తల్లిదండ్రులకు తెలవడంతో వాళ్ళందరూ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి. దీన్ని అటు ప్రజా సంఘాలు ఏ రకంగా ఖండిస్తాయి, అటు పోలీసులు ఏ రకమైన దర్యాప్తు జరుపుతారనేది కూడా వేచి చూడాలి. ఇప్పటికే ఈ కేసుని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ 3 ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో రాధను విప్లవోద్యమం వైపు ఆకర్షితురాలను చేసి ఆమెను పార్టీలోకి తీసుకెళ్లారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు ప్రస్తుతానికి జైల్లోనే ఉన్నారు. ఇంకా 2 దొరకాల్సి ఉంది. ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది రాధను మావోయిస్టు పార్టీలో చేర్చడానికి, ఇవన్నీ కూడా ఇంకా ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడి కావాల్సిన అంశాలు. చూడాలి దీనిపైన ప్రజా సంఘాలు ఏ రకంగా స్పందిస్తాయి. నిజంగానే మావోయిస్టు పార్టీకి నష్టం కలిగించే విధంగా రాధా కోవర్టు చర్యలకు పాల్పడిందా, లేకుంటే ఆమె విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నందుకే మావోయిస్టు పార్టీ ఆమెను చంపేసిందా అనేది కూడా వేచి చూడాలి. మావోయిస్టు పార్టీ అయితే చాలా సంచలన ఆరోపణలే చేస్తూ ఉన్నది. ఆమె 6 సంవత్సరాలు అనేక బాధ్యతలు అప్పచెప్పారు. ఏరియా కమాండర్గానే కాకుండా అటు ట్రైనింగ్ సెంటర్కి కూడా ఆమెను రక్షక దళానికి కమాండర్గా ఇచ్చారు. జోన్ మిలిటరీ ఇన్స్ట్రక్టర్గా బాధ్యతలు నిర్వర్తించిన ఒక మావోయిస్టును ఈ రకంగా ఎందుకు దారి తొలగించుకోవాల్సి వచ్చిందనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పవన్.